అందరికీ నమస్తే అండి. గుమగుమలాడే ఉసిరికాయ బెల్లం పచ్చడి తయారైపోయింది. అద్దిరిపోతుంది. రైస్లోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి, చపాతీల్లోకి, దేంట్లోకైనా బెస్ట్ కాంబినేషన్ ఇది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసేసుకుంటారా? పెద్ద కష్టమేం కాదండి. ఉసిరికాయలు అనేసరికి ఎన్నో రకాల రెసిపీస్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఈ ఉసిరికాయలతో బెల్లం ఉసిరికాయ పచ్చడి పట్టుకుంటున్నాం. చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా సులువే ఇది. ఇక్కడ 1 కిలో పెద్ద ఉసిరికాయలు తీసుకుని వీటిని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా పొడిబట్టుతో తుడిచిపెట్టేసి ఈ తొనలన్నిటిని ఇట్లా విడదీశాను. గింజలు తీసేసిన తర్వాత ఈ యొక్క 750 గ్రాముల వరకు ఉంటాయి. దీనికి 350 గ్రాములు బెల్లం తీసుకున్నాను, అరకప్పు కారం, 1/3 కప్పు ఉప్పు, అరకప్పు నువ్వుల్ని తీసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుని వీటిని ఇట్లా పొడి చేశాను. 3 టేబుల్ స్పూన్లు ఆవాలు, 1.5 టేబుల్ స్పూన్లు మెంతులు కూడా బాగా వేయించుకుని చల్లారిన తర్వాత వాటిని కూడా పౌడర్ చేసి పెట్టాను. దీనికి ఒక 3/4 కిలో వరకు నూనె తీసుకున్నాను, వేరుశనగ నూనె. ఎంత అవసరమైతే అంత వాడుకుందాం ఇది. ఇప్పుడు ఈ ముక్కలన్నిటినీ కొద్దిగా వేయించుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టాను. దీంట్లో ఒక 1/2 కిలో నూనె పోస్తున్నాను. స్టవ్ ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచుకుని ఈ ముక్కల్ని వేయించుకుందాం. మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇవి కొంచెం పచ్చిదనం పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. వేరుశనగ నూనె కదా, కొద్దిగా పొంగు వస్తుంది, జాగ్రత్తగా వేయించుకోండి. నిలవ పచ్చడని వేరుశనగ నూనె వాడుతున్నాను. మీకు ఇది కనుక ఇంట్లో లేకపోతే నార్మల్ రిఫైండ్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు. ఇలా వేగితే సరిపోతుంది. వీటిని తీసి ఈ పచ్చడి కలుపుకునే బౌల్లోనే వేసేస్తున్నాను. మిగతా ముక్కలన్నిటిని కూడా ఇలా వేయించేసుకుందాం. ఈ ఉసిరికాయ ముక్కలు వేయించుకోవడం అయిపోయింది. నూనె బాగా వేడిగా ఉంది. ఇందులోనే తాలింపు కూడా వేసేసుకుని చల్లార్చుకుందాం. 1 టీ స్పూను ఆవాలు వేసాను, చిటికెడు మెంతులు, 4 ఎండుమిరపకాయలు వేస్తున్నాను, 2 రెమ్మల కరివేపాకు, 1/2 టీ స్పూను పసుపు, 1/2 టీ స్పూను ఇంగువ. ఈ ఇంగువ ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతేనే వేసుకోండి. తాలింపు కూడా అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. పూర్తిగా చల్లారాలి. మెజర్మెంట్స్ అన్ని ముందు చెప్పుకున్నాం కదా. దీంట్లో ముందుగా ఈ ఉప్పు వేసేస్తున్నాను, కారం, నువ్వుల పొడి, వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతుల పొడి. ఈ పచ్చడే బెల్లం ఉసిరికాయ కదా, కొంచెం నేను బెల్లం ఎక్కువ వేస్తున్నాను. ఇంత స్వీట్ తినని వాళ్ళైతే మీ టేస్ట్కి తగినట్టు వేసుకోండి. వీటన్నిటిని బాగా కలుపుకుందాం. బెల్లం కరిగినాక కానీ దీని ఉప్పు కారాలు రుచి తెలియదండి. తాలింపు వేసుకున్న నూనె కూడా చల్లారిపోయింది. దీన్ని ఇప్పుడు ఈ పచ్చట్లో కలిపేస్తున్నాను. ఒక 24 గంటల పాటు దీన్ని ఇలాగే ఉంచేద్దాము. ముందు పచ్చట్లో మనం బెల్లం కూడా వేసుకున్నాం కదా, అదంతా ఈ నూనెలో కరిగి ఇంకా నూనె కూడా పైకి తేలుతుంది. అప్పుడు అవసరాన్ని బట్టి నూనె కలుపుకోవడమా వద్దనేది చూద్దాము. రుచి కూడా అప్పుడు చూసుకుందాము. అప్పటి వరకు దీన్ని మూత పెట్టి కదిలించకుండా పక్కన పెట్టేస్తున్నాను. ఉసిరికాయ బెల్లం పచ్చడి తయారైపోయింది. వన్ డే కంప్లీట్గా ఇట్లా పెట్టేశాను. నూనె కూడా చూడండి ఎంత బాగా తేలిందో, బెల్లం అంతా కూడా కరిగిపోయింది. అందరికీ నమస్తే అండి.
గుమగుమలాడే ఉసిరికాయ బెల్లం పచ్చడి తయారైపోయింది. అద్దిరిపోతుంది. రైస్లోకి, దోశల్లోకి, ఇడ్లీలోకి, చపాతీల్లోకి దేంట్లోకైనా బెస్ట్ కాంబినేషన్ ఇది. సూపర్ అంటే సూపర్గా ఉంది. దీన్ని గాజు బాటిల్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసేసుకుంటారా? పెద్ద కష్టమేం కాదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నా రెసిపీ నోటిఫికేషన్స్ అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి.